Sine 1 degree plus sine 2 degree plus and so on sine 89 degrees divided by 2 times of cos 1 degree plus cos 2 degrees plus and so on cos 44 degrees plus 1 అని ఇచ్చాడు ఇక్కడ. sin 1 degree sin 89 degree కాంబినేషన్ చూజ్ చేసుకుందాం. sin c plus sin d ఫార్ములా ఐఎమ్ గోయింగ్ టు అప్లై. దట్ ఈజ్ 2 sin c plus d by 2 అంటే 45 degrees వస్తుంది. నెక్స్ట్ cos c minus d by 2 అంటే ఇక్కడ 44 degrees వస్తుంది. నెక్స్ట్ ప్లస్ అట్లాగే sin 2 degrees sin 88 degreesను మనం యాడ్ చేద్దాం. sin c plus sin d ఫార్ములా అగైన్ 2 sin c plus d by 2 మళ్ళీ 45 degrees వస్తుంది. cos c minus d by 2 అన్నప్పుడు 88 minus 2 86 డివైడ్ బై 2 అంటే 43 degrees వస్తుంది. అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో 45 degrees మాత్రం సపరేట్గా మిగిలిపోతుంది కదా. sin 45 degrees వాల్యూ 1/√2 రాద్దాం. హోల్ డివైడెడ్ బై 2 times ఆఫ్ cos 1 degree నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు cos 44 degrees ప్లస్ 1. ఇక్కడ sin 45 degrees అన్నిట్లో కామన్ వస్తుంది. sin 45 degrees వాల్యూ 1/√2. మళ్ళీ ప్రతి టర్మ్లో కూడా ఒక 2 ఉంది కదా, అది కూడా కామన్ తీద్దాం. ఇప్పుడు మీకు cos 44 degrees నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ cos 43 అలా cos 1 degree దాకా ఎంటర్ అవుతుంది ప్లస్ 1/√2 హోల్ డివైడెడ్ బై 2 times ఆఫ్ cos 1 degree ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cos 44 degrees ప్లస్ 1 అని వస్తుంది. జస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తున్నాను నేను. దిస్ ఈజ్ క్లియర్లీ √2. లేకపోతే 1/√2 కామన్ దిద్దాం మనం. ఇఫ్ యూ టేక్ 1/√2 కామన్ 2 times ఆఫ్ cos 1 degree plus and so on plus cos 44 degrees plus 1 divide by 2 times of denominator also cos 1 degree plus and so on plus cos 44 degrees plus 1 we get. Now these two terms gets cancelled and we get answer 1/√2. This is the solution.